హాయ్ ఆల్. రీసెంట్గా ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ హనుమ విహారీ అండ్ వైసీపీ పాలిటీషియన్ కొడుకు పృథ్వీరాజ్ల ఇష్యూ వినే ఉంటారు. ఒకవేళ తెలియకపోతే చిన్న బ్రీఫ్ ఇస్తున్నా. ద సోకాల్ ప్లేయర్ పృథ్వీరాజ్ వాళ్ళ టీం కెప్టెన్ హనుమ విహారీ మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీన్ని పరిగణలోకి తీసుకొని హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీనికి హట్ అయిన కెప్టెన్ ఇక ఆంధ్ర టీంకి ఎప్పటికీ ఆడనని ఒక ట్వీట్ వేశాడు. దానికి కౌంటర్గా ప్లేయర్ పృథ్వీరాజ్, నువ్వేం చేసావు అందరికీ తెలుసు, నీ సింపతి గేమ్స్ ఇంకా వర్కౌట్ అవ్వవు అంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. అండ్ ఆ ప్లేయర్ పృథ్వీరాజ్ తండ్రి, ఇందులో పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ నాకు ఆ పవరే ఉంటే ఆ పాలిటిక్స్ వాడి నా కొడుకుని కెప్టెన్ చేస్తాను కదా, నేను అలా చేయలేదు, అది చేయలేనప్పుడు ఆ పాలిటిక్స్ వాడి ఇతన్ని కెప్టెన్సీ నుంచి ఎలా తొలగించగలను, ఇతను చేసిన తప్పు అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నమ్మింది కాబట్టి అతను తీసేసింది. అతను పచ్చి తాగుపోతూ తిరిగిపోతూ నా కొడుకుని బూతులు తిట్టాడు, కొట్టడానికి కూడా వెళ్ళాడు, అందుకే నేను కంప్లైంట్ ఇచ్చాను, దానికి తగ్గట్టుగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యాక్షన్ తీసుకుంది అని చెప్పారు. ఇది జరిగింది. బట్ ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇది ఫెయిర్ ఎంక్వైరీ అయితే మన పృథ్వీరాజ్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్తో కలిసి కంప్లైంట్ ఇచ్చారు. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏం చేస్తుంది, రిమైనింగ్ ప్లేయర్స్తో అందరితో కనుక్కొని అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరి తప్పు ఉంది అనేసి క్లియర్గా కనుక్కుంటుంది. హనుమ విహారీ చెప్పిన దాని ప్రకారం ఆ టీంలో ఉన్న ప్రతి ప్లేయరు హనుమ విహారీకే సపోర్ట్. హనుమ విహారీది ఏది తప్పు లేదు, మాకు కెప్టెన్గా హనుమ విహారీ కావాలని ఒక లెటర్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వాళ్ళు సబ్మిట్ చేశారు అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పృథ్వీరాజ్ అనే ఒక పర్సన్ చెప్పింది వినడం కంటే రిమైనింగ్ ప్లేయర్స్ మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది చెప్పింది వినడమే కరెక్ట్. యాక్షన్ తీసుకోవాల్సింది పృథ్వీరాజ్ మీద, హనుమ విహారీ మీద కాదు. బట్ మేబీ పొలిటికల్ ప్రెజర్ ఆర్ సంథింగ్ ఎల్స్ వల్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. అండ్ ఆ ట్వీట్ వల్ల ఇది చాలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా మొత్తం హనుమ విహారీకే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఆ సోకాల్డ్ ప్లేయర్ పృథ్వీరాజ్ పెట్టిన ట్వీట్ చూస్తే కూడా అతని యారోగెన్సీ కనిపిస్తుంది, మాట్లాడే విధానం. ఇప్పుడు ఒక కెప్టెన్ని రెస్పెక్ట్ చేసే విధానం వేరే ఉంటుంది. ఇప్పటికైనా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇది ఇంకా పెద్దది అవ్వకముందే వాళ్ళ డెసిషన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ హనుమ విహారీకి కెప్టెన్సీ ఇచ్చి ఆ సోకాల్డ్ ప్లేయర్ని టీంలోంచి తీసేస్తే ఈ ఇష్యూ సద్దుమరిగే అవకాశం ఉంది. అండ్ మై కైండ్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ మిక్స్ స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్. ఆ రెండు మిక్స్ చేస్తే ఏపీ ఎప్పటికీ ఇంకా స్పోర్ట్స్లో ముందుకు రాణించలేదు.